హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే సాబ్. హ్యాపీ బర్త్డే. 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 బాగున్నారా? ఈరోజు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు. ఓకేనా? రండి అందరూ లోనికి. ఆర్కే వస్తున్నాను. మరి గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారు జిల్లా అధ్యక్షులు కూడా ఆయన. మరి ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవల్ని ఆయన పనిని గుర్తించి మరి ఈ మధ్యకాలంలో జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. మరి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన మొదటి సంవత్సరం ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆ కుటుంబమే సేవకి మారిపోయారు. ఎందుకంటే బడేటి కుటుంబంలో తాతగారు, తండ్రి గారు, వారి అన్నయ్య గారు, ఈయన కూడా ఒక నాయకుడిగా కాకుండా ఈ ప్రజల మధ్య ఒక సేవకుడిగా గుర్తింపు పొందారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎప్పటి నుంచో మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం, ఈ రోజున ఎమ్మెల్యే గారి ఆఫీస్లో పుష్ కార్డ్స్, మిషన్లు, అలాగే ఫ్రీ ఐ బ్యాంకు, అలాగే మన బ్లడ్ బ్యాంకు, ఎవరికైనా కంటి ఆపరేషన్ కంటే అది కూడా ఉచితంగా ఏర్పాటు చేసి క్యాన్సర్ పేషెంట్లు ఆర్థిక సహాయం చేసి ఇలా సేవా కార్యక్రమాలు ఎన్నో అక్కడ చేసి మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ నగరంలో ఉన్న ఇలాంటి ఆశ్రమాలకు అన్నిటికీ వెళ్ళి వారందరికీ కూడా అల్పాహారం భోజనం పెట్టాలని ఆయన ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం ఈ రోజున ప్రతి సంవత్సరం వస్తాం. ఈ రోజు కూడా అలాగే వచ్చి మీరు అందరికి కూడా అల్పాహారం వడ్డించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు బడేటి చంటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏలూరుకి ఇలాంటి నాయకుడు ఉండటం వల్ల ప్రజలందరూ కూడా సుఖ సంతోషంలో ఉన్నారు. రోడ్లు లేపించడం కానివ్వండి, వాళ్ళ కష్టాన్ని తెచ్చడం కానివ్వండి. ఎందుకంటే ఎవరికన్నా ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తారు, కానీ ఎవరికైనా సమస్య వస్తే బడేటి ఇంటికి వెళ్తారు. అంటే అర్థం చేసుకోవాలి, ఆ కష్టాన్ని ఆయన ఆలోచించి ఎలా తీర్చాలో అనుక్షణం దాని మీదే తాపత్రపడే మంచి మనసుకి ఇలాంటి 100 పుట్టినరోజులు చేసుకోవాలని, ఏలూరుని మరింత అభివృద్ధిపరచాలని మా ఏలూరు ప్రజల తరఫున, మా తరఫున కూడా ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. చెప్పండి. జై బడేటి. చేతికి ఇచ్చాను.
అన్న కొంచెం వెనకరావా అన్న వెనకరావా ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చంటి గారు జన్మదినం సందర్భంగా అనేక చోట్ల సేవా కార్యక్రమాలు చేయటం, ఆయన పుట్టినరోజు నాడు అన్ని చోట్ల ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన కానివ్వండి, ఆయన తరపున మనుషులు కానివ్వండి, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి నాయకుడిగా కాకుండా సేవకుడిగానే ఎక్కువ గుర్తింపు ఆ కుటుంబానికి. వారు అనేక చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తూ మరి నగరాన్ని శుభ్రపరుస్తూ పారిశుద్ధ్యాన్ని మనకి అందజేస్తున్న ఈ వర్మీ కంపోస్ట్ డంపింగ్ యార్డ్లోని కుటుంబాలని ఎవరో పట్టించుకోకపోతే, వారికి ఏ రకమైన ఆదరణ లేకపోతే, వారికి అవసరమైన అవసరాలు తీస్తూ కాకుండా మరి ఈ రోజున ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు వీళ్ళకి వీళ్ళ పిల్లలకు కూడా ఈ రోజున ఆహార ఏర్పాట్లు చేయమని చెప్తే మరి వారి మాటను కాదనుకుంటే మరి దివాకర్ గారు, ప్రసాద్ గారు, శివ గారు, ఇలాగా వీరందరూ కూడా వర్మ గారు, మాణిక్యం గారు వీళ్ళందరూ చక్కగా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, మరి ఆయన జన్మదినం 100 ఏళ్లుగా ఇలాగే సాగాలని, అలాంటి నాయకుడిగా దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొక్కసారి మా అందరి తరఫున కూడా బడేటి రాధాకృష్ణ చంటి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ వర్మీ కంపార్ట్మెంట్ దగ్గర మనం భోజనం కార్యక్రమం మేము పెట్టించాం. ఇలాగే ఎమ్మెల్యే గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకొని మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు బడేటి రాధాకృష్ణ చంటి గారు ఆశీస్సులతో తెలుగు యువత ఆధ్వర్యంలో మన డంపింగ్ యార్డ్, ఏలూరులో పానింగ్ రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్లో వర్మీ కంపోస్ట్లో పనిచేస్తున్న నిరుపేదలు వాళ్ళు ఇక్కడే ఉంటారండి. ఇక్కడే ఉండి ఈ వర్మీ కంపోస్ట్లో పనిచేసే అన్యాదులందరికీ కూడా ఈరోజు లంచ్ ప్రోగ్రాం, ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా లంచ్ ప్రోగ్రాం కండక్ట్ చేశామండి. సో ఈ కార్యక్రమం జయప్రదం చేసిన నిరంజన్ గారికి, అలాగే తెలుగు యువత కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.